ఇవాళ మనం ట్రూ బ్యూటీ ఫైనల్ 3 ఎపిసోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసాం సియోజున్ లిన్ కి ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు మనం దాని తెల్లారి సీన్ చూద్దాం. ఇప్పుడు లిన్ స్కూల్లో వెళ్తూ ఉంటే అందరూ సుహో ఇంకా సూజిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని చూసి లిన్ కి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే క్లాస్ కి వెళ్తుంటే లిన్ కి సుహో కనిపిస్తాడు. ఇప్పుడు లిన్ సుహోకి ఏదో చెప్పే లోపు అక్కడికి సూజిన్ వచ్చి తన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు సూజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ లిన్ దగ్గరకు వచ్చి అంటారు, మేము నీతోటి పర్సనల్ గా మాట్లాడాలని అనుకుంటున్నాం. ఇంకా తన్ని వాష్రూమ్ లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు దీంట్లో ఏమంటుంది, నువ్వు ఒక మిషన్ ఓడిపోయినందుకు నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తావు, ఆ డ్రెస్ నాదే అని. ఇలా వీళ్ళు లిన్ ని ఏదోటి తిట్టు లిన్ ని కొట్టడానికి ట్రై చేస్తారు. దీన్ని చూసి లిన్ ని కంచి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ లిన్ ది వీడియో కూడా రికార్డ్ చేశారు. ఇంకోవైపు మనం సుహో ఇంకా సూజిన్ ని చూస్తాం. ఇప్పుడు సుహో అంటాడు, నువ్వు ఏదైతే చెప్పావో నేను అదే చేశాను, ఇక నువ్వు లిన్ ని ఒంటరిగా వదిలే. దీనిపై సూజిన్ అంటుంది, నాకు తెలుసు, నువ్వు కేవలం నేను చెప్పింది చెయ్యి. దీనిపై సుహో అంటాడు, కేవలం గోడెస్ కాంపిటీషన్ అయిపోయేదాకే. ఇప్పుడే సూజిన్ ఫోన్ లోకి సిబాంగ్ కాంటెస్ట్ లాస్ట్ మిషన్ వచ్చేస్తుంది. దీంట్లో వీళ్ళు లైవ్ స్ట్రీమ్ చేసి వ్యూవర్స్ ని ఇంకా లైక్స్ ని కలెక్ట్ చేయాలి. ఇంకోవైపు మనం సియోజున్ ని చూస్తాం. తను ఎవరికో మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే ఇక్కడికి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ చెల్లి వస్తుంది. ఇప్పుడు సుహో అంటుంది, నీకు తెలుసా సుహోకి ఇంకా సూజిన్ మధ్యలో ఏం జరుగుతుందో? ఇంకా లిన్ కూడా సరిగా స్కూల్ కి రావడం లేదు. నువ్వు నిన్న నైట్ తను ఏమని అన్నావా? ఇది విని సియోజున్ లిన్ కి నైట్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడ సియోజున్ ప్రపోజ్ చేసిన తర్వాత లిన్ నన్ను ఒంటరిగా వదిలిపెట్టని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని సియోజున్ ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తను అంటాడు, వాళ్ళిద్దరి గురించి నాకేం తెలుసు. ఇప్పుడు లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటేసారి మెసేజ్ చేస్తుంది. తను అంటుంది, నేను ఈ కాంపిటీషన్ ని క్విట్ చేయాలని అనుకుంటున్నాను. దీని తర్వాత మనం ఇంటి దగ్గర లిన్ ని చూస్తాం. తను ఒక వీడియోని చూస్తూ ఉంటుంది. దాంట్లో తనని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో అతను చెప్తాడు, లిన్ ఆన్లైన్ లో ఎలా ఉంటుందో రియాలిటీలో అలా ఉండదు. తన ముందు గాడెస్ క్యాండిడేట్ సూజిన్ నేర్పించింది. ఇక తను తన సెకండ్ మిషన్ ఓడిపోయానని చెప్పి తన ఫ్రెండ్స్ తో కలిసి రూమర్స్ ని స్ప్రెడ్ చేసింది. తను నా డ్రెస్ ని కాపీ చేసిందని. ఇంకా తన అందరినీ నమ్మించింది సుహో ఇంకా లిన్ ఇద్దరు డేట్ చేస్తున్నారని. ఇక తను సూజిన్ ని డేట్ చేస్తున్నాడని తెలిసాక తను మాయమైపోయింది. ఇక ఇదంతా చూసి లిన్ బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడే లిన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు ఎందుకు క్విట్ చేయాలని అనుకుంటున్నావు? దీనిపై లిన్ అంటుంది, అంతా అయిపోయింది. దీనిపై వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు గనుక క్విట్ చేస్తే అందరూ నువ్వే నిజంగా తప్పు చేసావని అనుకుంటారు. దీనిపై లిన్ అంటుంది, మీరు గాడెస్ కాంపిటీషన్ అయిపోయేదాకా నన్ను కలవకండి, నా వల్ల మీరు కూడా ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇది విని సుహో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ లిన్ ఆలోచిస్తుంది, ఇప్పుడు ఇలాగే బాగుంది. ఇప్పుడు ఒకటేసారి సుహో గట్టిగా డోర్ నాక్ చేస్తూ ఉంటుంది. అంటే సుహో ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. ఇప్పుడు సుహో అంటుంది, ఈ సిచ్యువేషన్ లో నేను నిన్ను వదిలేసి వెళ్తానని అనుకున్నావా? ఇక ఎంతమంది హేట్ కమెంట్స్ చేసినా మేము నిన్నే సపోర్ట్ చేస్తాం. నాకు నేను సపోర్ట్ చేసేందుకు ఏ రీజన్ అవసరం లేదు. ఇది విని లిన్ కి సుహో చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఇదంతా ఆలోచించి లిన్ ఏడుస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా గోడెస్ కాంపిటీషన్ కి సంబంధించి లాస్ట్ మిషన్ మిగిలింది, అదే లైవ్ స్ట్రీమింగ్. వీళ్ళిద్దరి కోసం స్కూల్లోని స్టూడియోలో ఒక సెటప్ ని రెడీ చేశారు. ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ 5 minutes ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వ్యూవర్స్ దగ్గర నుంచి లైక్స్ ఇంకా వ్యూస్ ని పొందాలి. ఇక్కడ ఉండే వాళ్ళంతా క్యూరియస్ గా ఉన్నారు, ఇప్పుడు లిన్ ఏం చెప్పబోతుందో అని. ఇప్పుడు సూజిన్ లైవ్ లోకి వచ్చి వాళ్ళ వ్యూవర్స్ కి హాయ్ చెప్తుంది. ఇంకోవైపు లిన్ స్టూడియోలోకి వెళ్ళాలి. ఇక్కడ సూజిన్ వ్యూవర్స్ ని ఇంకా లైక్స్ ని గెయిన్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చెప్పి. ఇంకోవైపు లిన్ ఏమో ఇక్కడికి రాలి. దీన్ని చూసి అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు, లిన్ గివ్ అప్ ఇచ్చేసిందని. దీనిపై సూజిన్ అంటుంది, తను ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నట్టుంది, ఎందుకంటే తన గురించి నిజం బయటపడింది కదా. ఇక ఇదంతా విని అందరూ ఇదే నమ్ముతూ ఉంటారు. ఇంకోవైపు మనం లిన్ చూస్తాం. తను కాల్లో తన ఫ్రెండ్స్ తో స్కూల్ కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చైరిన్ అంటుంది, నువ్వు భయపడకు, నువ్వు కేవలం మేము చెప్పిన ప్లాన్ ని ఫాలో చేయి. దీని తర్వాత లిన్ లైవ్ స్ట్రీమ్ లోకి వచ్చి ఈవెంట్ లో దిగిన ఫోటోని చూపిస్తుంది. ఇప్పుడు లిన్ అంటుంది, ఇదే బెల్ట్ సూజిన్ వేసుకుంది, ఈ బెల్ట్ ని నేను నా సొంతంగా చేశాను. ఇక మిషన్ ని కంప్లీట్ చేసుకునే ముందే నా అవుట్ ఫిట్ ని నేను పోగొట్టుకున్నాను. ఇంకా సూజిన్ అవుట్ ఫిట్ కూడా చూడడానికి నా అవుట్ ఫిట్ లాగానే ఉంది, అంటే తనే నా అవుట్ ఫిట్ ని తీసుకుంది. ఇక్కడ లిన్ లైవ్ స్ట్రీమ్ లో వ్యూవర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఇది విని వ్యూవర్స్ అంతా లిన్ ఇంకా సూజిన్ ది అవుట్ ఫిట్ కలిపి చూస్తారు. ఈ అవుట్ ఫిట్ ని చూసి కొందరు నమ్ముతారు, నమ్మరు, ఇంకా కొందరు వేరే వాటి గురించి కూడా అడుగుతారు. దీనిపై లిన్ అంటుంది, అవి కూడా సూజిన్ స్ప్రెడ్ చేసిన రూమర్సే. ఇది విని సూజిన్ స్మైల్ చేస్తూ ఉంటుంది. సూజిన్ అంటుంది, ఇలా ఇన్నోసెంట్ గా ఉండి ఏదో చెప్తే అందరూ నమ్మేస్తారని అనుకుంటున్నావా? ఫస్ట్ నువ్వు నేను వేసుకునే డ్రెస్ సిమిలర్ గా ఉందని చెప్పి రూమర్స్ ని స్ప్రెడ్ చేసావు. నేను సుహోతోటి రిలేషన్షిప్ లో ఉన్నందుకు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు. ఇంకా నాకు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నువ్వే సుహోతోటి ఫ్లెచ్ చేయడం మొదలు పెట్టావు, ఇంకా సియోజున్ తో కూడా. అందుకేనేమో సుహోని తోటి రిలేషన్షిప్ వద్దనుకున్నాడు. ఇంకా సూజిన్ లిన్ ది హోటల్ వెళ్ళిన ఫోటోని చూపిస్తుంది. దీన్ని చూసి వ్యూవర్స్ అంతా షాక్ అవుతారు. ఇప్పుడు సూజిన్ అంటుంది, నీ ప్లేస్ ని నువ్వు గుర్తుపెట్టుకో డంప్లింగ్. ఈ మాట వినగానే లిన్ షాక్ అవుతుంది. ఇంకా వ్యూవర్స్ అందరూ లిన్ ది ఫోటోస్ తీస్తూ ఉంటారు, ఇంకా పిచ్చి పిచ్చిగా కమెంట్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి లిన్ వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు లిన్ కి చైరిన్ కాల్ చేస్తుంది. తను అడుగుతుంది, నువ్వు ఎక్కడ ఉన్నావని. దీనిపై లిన్ నేను 4th ఫ్లోర్ లోని వాష్రూమ్ లో ఉన్నానని చెప్తుంది. ఇప్పుడు ఎవరో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ చూస్తే చైరిన్ ఉంటుంది. ఇంకా తన వెనకాల లిన్ పాత స్కూల్ ఫ్రెండ్. ఈమె ఎప్పుడు లిన్ ని బులీ చేస్తూ ఉండేది. ఇప్పుడు తను అంటుంది, మనం చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం డంప్లింగ్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి పాస్ట్ ని చూద్దాం. ఈ అమ్మాయి పేరు వచ్చేసి సేమి. ఒక రోజు సేమి స్కూల్ అయిపోయినాక ఇంటికి వెళ్తుంటే అక్కడికి సూజిన్ వస్తుంది. ఇప్పుడు సూజిన్ అంటుంది, నువ్వు సేమివి కదా, నువ్వే నాకు ఈ వీడియోని పంపించింది. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి కాఫీ షాప్ కి వెళ్తారు. ఇక్కడ సూజిన్ అడుగుతుంది, నీకు అసలు ఏం కావాలి? దీనిపై సేమి అంటుంది, నువ్వు లిన్ యొక్క ట్రూ ఫేస్ ని ఎక్స్పోజ్ చేయి. ఇప్పుడు సూజిన్ అంటుంది, ఈ పని నేనే ఎందుకు చేయాలి? సేమి అంటుంది, ఈ పని నువ్వే చేయగలవు, ఎందుకంటే నువ్వు ఒక గోడెస్ క్యాండిడేట్
వి. నువ్వు అందరి ముందు లిన్ ఫేస్ ని గోడెస్ కాంపిటీషన్ లాస్ట్ మిషన్ లో ఎక్స్పోజ్ చేయి. సూజన్ అంటుంది, నేను చెప్పింది అందరూ నమ్ముతారా? ఇలా గనక చేస్తే నా ఇమేజే పాడైపోతుంది. దీనిపై సేమి అంటుంది, నువ్వు కేవలం మేము పంపించిన వీడియోని అందరికి చూపించు. ఇంకా దీంట్లో మనకి లిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒకరు హెల్ప్ చేస్తారు. ఇంకా అది ఎవరో కాదు, చైరిన్. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. సరే, ఇంకా ప్రెసెంట్ లో చైరిన్ ఇంకా సేమి కలిసి లిన్ చేతులను కట్టేస్తారు. ఇక్కడ లిన్ చైరిన్ ని సేమితో చూసి షాక్ అవుతుంది. సేమి అంటుంది, నువ్వు అప్పటికిప్పటికి ఏం మారలేదు, నీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటా. ఇదంతా చైరిన్ నేను కలిసి చేశాం. ఇంకా నువ్వేమనుకున్నావు? నువ్వు మేకప్ వేసుకోవడం వల్ల నీ పాస్ట్ మొత్తం ఎరేజ్ అవుతుంది అనుకుంటున్నావా? ఇంకా దీని వల్ల నీకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని అనుకుంటున్నావా? ఇప్పుడు చైరిన్ సేమికి టిష్యూ పేపర్ ఇచ్చి అంటుంది, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇక టిష్యూ పేపర్ తో సేమి లిన్ యొక్క మేకప్ ని తీసేస్తుంది. ఇంకా చైరిన్ తో చెప్పి వీడియో కూడా రికార్డ్ చేయమని చెప్తుంది. ఇక వీడియో రికార్డ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి కంచి వెళ్ళిపోతారు. ఇంకోవైపు ఏమేమో స్టూడియోలకి రాలేదు. దీని వల్ల అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, సూజిన్ అంతా నిజమే చెప్పింది. ఇంకా ఇక్కడ సుహా దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు, లిన్ గేమే అయిపోయిందని. ఇది విని సుహాకి చాలా కోపం వస్తుంది. లైవ్ స్ట్రీమ్ లోకి వెళ్లి అందరికి చెప్తుంది లిన్ ఎక్కడికి వెళ్ళలేదు, తను తొందరగానే వస్తుందని. ఇది విని అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, ఈ జోకర్ వల్లని. ఇంకా వాళ్ళు అంటారు, తిను సేమ్ వాళ్ళ ఫ్రెండ్ లాగానే ఉంది. ఇంకోవైపు ఈ కామెంట్స్ విని సూజిన్ నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు సూజిన్ సేమితోటి లిన్ వీడియో అడుగుతుంది ఎక్స్పోజ్ చేయడానికి. ఇప్పుడే ఇక్కడికి సుహో వస్తాడు. తను వచ్చి రాగానే సూజిన్ ది మైక్ వైర్ పీకేస్తాడు. దీన్ని చూసి సూజిన్ అంటుంది, సుహో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు కనబడట్లేదా? నేను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నా. ఇప్పుడు సుహో అంటాడు, లిన్ గురించి అందరికి చెప్పడం ఆపేయి. ఇప్పుడు సూజిన్ అంటుంది, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే లిన్ గురించి అందరికి ఎక్స్పోజ్ చేస్తా. ఇక్కడ అన్ని చేస్తున్నాక ఇంక ఎక్స్పోజ్ చేయడానికి ఏముంది? సరే, ఇక సుహో అంటాడు, నువ్వు బాగలేని సిచ్యువేషన్ లో ఉన్నావని చెప్పి పక్కనున్న వాళ్ళని నడిపించడం తప్పు. ఇదంతా చెప్పి సుహో ఇక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని చూసి సూజిన్ అంటుంది, నువ్వు అక్కడే ఆగు, లేకపోతే లిన్ గురించి అందరికి ఎక్స్పోజ్ చేస్తా. ఇప్పుడు సుహో అంటాడు, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో. ఇంకా తన అక్కడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సూజిన్ వెంటనే సేమి దగ్గర నుంచి వీడియో అడుగుతుంది. దీనిపై చైరిన్ చెప్తుంది, సారీ మేము వీడియో రికార్డ్ చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు లిన్ వాష్రూమ్ లో ఉంటుంది, నువ్వు తన దగ్గరికి వెళ్ళు. ఇది విని సూజిన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం, తను ఆలోచిస్తూ ఉంటుంది, ఎట్ ది ఎండ్ నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు లిన్ కి సుహోతోటి గడిపిన మెమరీస్ అని గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికి సూజిన్ వస్తుంది. తను అంటుంది, నువ్వే లిమ్మా? నువ్వు మేకప్ లేకుండా ఇలా ఉంటావా? చాలా బాగున్నావు. ఇప్పుడు లిన్ సూజిన్ తో అంటుంది, ఫస్ట్ నువ్వు హిడెన్ కెమెరా పెట్టి నన్ను ఏడిపించావు, దాని తర్వాత నా అవుట్ఫిట్ ని తీసుకున్నావు, ఇంకేమో నా గురించి నువ్వు రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి ఉంచావు, నీకు తెలుసా ఇదంతా ఒక క్రైమ్ అని. సూజిన్ అంటుంది, అయితే ఏమైంది? నీ దగ్గర దీనికి సంబంధించి ప్రూఫ్ ఉందా? ఇప్పుడు లిన్ అంటుంది, నేను అసలు ఏం తప్పు చేశానని నాతో ఇలా చేస్తున్నావు నువ్వు. దీనిపై సూజిన్ అంటుంది, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు. నిన్నందరూ గాడెస్ అంటుంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకా నువ్వు సుహోతో ఎప్పుడు అతుక్కొని ఉంటావు, మీ ఇద్దరిని అలా చూస్తే నాకు అస్సలు నచ్చదు. ఇంకా సూజిన్ అంటుంది, దీని తర్వాత నువ్వు లైఫ్ టైం దాకా ఏడుస్తూనే ఉంటావు. ఇంకా తను లిన్ వీడియో తీస్తూ ఉంటుంది. ఇప్పుడు లిన్ ఒకటేసారి స్మైల్ చేస్తుంది. ఇప్పుడు లిన్ చూస్తుండగానే తన కట్లని విప్పుకుంటుంది. ఇప్పుడు లిన్ తన దగ్గర ఉన్న పెండెంటో నెక్లెస్ దాన్ని బయటకు తీస్తుంది. లిన్ అంటుంది, ఇదేంటో నీకు తెలుసా? సో మీరు ఎక్స్పెక్ట్ చేశారే అనుకుంటా, దీంట్లో ఒక సీక్రెట్ కెమెరా ఉంటుంది. దీని తర్వాత మనం పాస్ ని చూస్తాం. ఎప్పుడైతే లిన్ ఇంకా మిగతా వాళ్ళు పార్టీ చేసుకుని పడుకుంటూ ఉంటారో ఇప్పుడే చైరిన్ ఫోన్ లోకి లిన్ వీడియో వస్తుంది. ఈ వీడియోని సేమి పంపించుంటుంది చైరిన్ కి. దీన్ని చూసి సుహాకి చాలా కోపం వస్తుంది. ఇక్కడ సేమి ఇంకా చైరిన్ పాత ఫ్రెండ్స్ అనమాట. నా ఒపీనియన్ లో సేమి ఇంకా చైరిన్ ఒకటే విధంగా ఉంటారు, వాళ్ళ హెయిర్ కలర్ తప్ప. సర్లే, ఇప్పుడు చైరిన్ సుహాతో అంటుంది, నాకు తెలిసి ఈ వీడియోని తను సూజిన్ కి కూడా పంపించినట్టుంది, అందుకే మనం ఈ వీడియోని స్ప్రెడ్ అవ్వనివద్దు. ఇప్పుడు సుహా అంటుంది, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడే చైరిన్ కి సుహో గుర్తుకొస్తాడు, ఎందుకంటే తను లిన్ మేకప్ లేకుండా తన ఫేస్ ని చూసాడు కాబట్టి. ఇప్పుడు చైరిన్ సేమికి నార్మల్ గా రిప్లై చేస్తుంది. తను అడుగుతుంది, ఈ వీడియోని ఇంకా నువ్వు ఎవరికి పంపించావు? దీనిపై సేమి చెప్తుంది సూజిన్ కని. ఇంకా సేమి అంటుంది, మనం అందరం కలిసి లిన్ ట్రూ ఫేస్ ని ఎక్స్పోజ్ చేద్దాం. దీనిపై చైరిన్ నేను కూడా హెల్ప్ చేస్తానని అంటుంది. ఇది విని సుహా షాక్ అవుతుంది. సుహా అంటుంది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? దీనిపై చైరిన్ అంటుంది, నువ్వు టెన్షన్ పడకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దీని తర్వాత మనం కాఫీ షాప్ సీన్ ని చూస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరిని కలవడానికి చైరిన్ వస్తుంది. ఇంకా తను సుహో కూడా కాల్ చేస్తుంది. ఇక్కడ సుహో హార్న్ రివర్ దగ్గర కూర్చొని వీళ్ళ ప్లాన్ అంతా వింటూ ఉంటాడు. దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కార్లో వెళ్తుంటే చైరిన్ లిన్ కి ఒక పెండెంట్ ని ఇస్తుంది. చైరిన్ అంటుంది, ఇది మేము నీ కోసం రెడీ చేసాం. ఇంకా ఇక్కడ లిన్ తో సుహో కూడా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని చూసి లిన్ షాక్ అవుతుంది. ఇప్పుడు సుహో అంటాడు, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇంకా తను లిన్ కి ప్లాన్ మొత్తం చెప్పేస్తాడు. ఇంకా ప్రెసెంట్ లో ఇదంతా విని సూజిన్ షాక్ అవుతుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు కెమెరాతో పాటు హిడెన్ మైక్రోఫోన్ ని కూడా పెట్టారు, అంటే వీళ్ళు మాట్లాడుకునేదంతా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు లిన్ అంటుంది, సుహా స్టార్ట్ చేయి. ఇప్పుడు సుహా ఈ వీడియోని వెంటనే లైవ్ లో అప్లోడ్ చేస్తుంది. సూజిన్ ఈ రియాలిటీని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు మనం సేమి వీడియోని చూస్తాం. తను అంటుంది, ఇదంతా సూజినే ప్లాన్ చేసిందని. దీని తర్వాత మనం హోటల్లో చూసిన అతన్ని చూస్తాం. ఇతను కూడా చెప్తాడు, సూజినే నాకు చెప్పింది లిన్ తో కలిసి హోటల్ కి వెళ్ళమని. ఇంకా తను నాకు దీనికి సంబంధించి పే కూడా చేసింది. ఇదంతా చూసి సూజిన్ షాక్ అవుతుంది. ఇక లిన్ సూజిని నెట్టేసి కంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సూజిన్ వివర్స్ అందరినీ కన్విన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె చెప్పింది ఇప్పుడు ఎవరైనా ఎందుకు నమ్ముతారులే. ఇంకా రివర్స్ లో అందరూ సూజినే తిడుతూ ఉంటారు. ఇక తన వ్యూవర్స్ కూడా తగ్గుతూ ఉంటారు. దీన్ని చూసి సూజిన్ తన ఫోన్ ని కింద పడేస్తుంది. ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం. తను పరిగెత్తుకుంటూ వెళ్తూ మిర్రర్ లో తన ఫేస్ ని చూసుకుంటుంది. ఇప్పుడు లిన్ మనసులో అనుకుంటుంది, నేను మేకప్ వేసుకోవడం వల్ల
వల్ల నా లైఫ్ ఇలా చేంజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నాకు ఇది కూడా అర్థమైంది హై స్కూల్లో ఎవరికి కామన్ సెన్సే లేదని. సరే ఇక లీన్ ఇలా పరిగెత్తుకుంటూ సుహో దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను సుహోని చూడగానే వెంటనే తనని హక్ చేసుకుంటుంది. ఇంకా దీన్ని చూసి పక్కనున్న వాళ్ళంతా వీళ్ళ ఈ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. సరే ఇక యానిమే అయిపోయిందని మీరు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అనుకుంటా ఆగండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి మిగిలింది. దాంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సరే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర లిన్ని చూస్తాం. ఇంకా లిన్ నిన్న జరిగిన దాని గురించి ఆలోచించి మనసులో అనుకుంటుంది, నేను అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలే కల్లో కూడా ఇలా జరుగుతుందని. ఇప్పుడు నన్ను వితౌట్ మేకప్ ఇష్టపడే ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నారు. ఇంకా తను సుహోని గుర్తు తెచ్చుకొని అంటుంది, ఇదంతా జరిగాక కూడా నాకు అతనికి నా ఫీలింగ్స్ ని కన్వే చేయాలని ఉంది. అంతలోనే లిన్ కి సుహో కాల్ చేస్తాడు. దీన్ని చూసి లిన్ షాక్ అవుతుంది. సుహో అంటాడు, రేపు నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఎందుకంటే నేను నిన్ను రేపు కలవాలని అనుకుంటున్నా. దీనిపై లిన్ అంటుంది, రేపు నేను ఫ్రీగానే ఉన్నాను కానీ నేను నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. దీనిపై సుహో అంటాడు, నువ్వు కాదు నేనే నీకు ముందు చెప్తా. ఇంకా మన ఇద్దరం రేపు హార్న్ రివర్ దగ్గర కలుద్దాం. ఇది చెప్పి సుహో కాల్ కట్ చేస్తాడు. ఇక దీని తెల్లారి లిన్ని చూస్తాం. తను రెడీ అయ్యి సుహోని కలవడానికి వెళ్తుంది. తనకి మధ్యలో సియోజున్ కనిపిస్తాడు. ఇప్పుడు లిన్ని చూసి సియోజున్ అంటాడు, నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? దీనిపై లిన్ అంటుంది, నేను ఈ రోజు సుహోని కలవడానికి వెళ్తున్నా. దీనిపై సియోజున్ అంటాడు, అవునవును మీరు ఒక మంచి టీం కదా, మీరు నన్ను ఒక్కను వదిలిపెట్టి ఒక పెద్ద డ్రామాలో పార్టిసిపేట్ చేశారు. దీనిపై లిన్ అంటుంది, మిషన్ టైమ్ లో నేను నీకు చెప్పడానికి నాకు టైమే దొరకలేదు. ఇంకా తను సియోజున్ కి సారీ చెప్తుంది. ఇంకా లిన్ అంటుంది, నువ్వు లాస్ట్ టైం నాకు ఒకటి చెప్పావు, నేను దానికి సరిగా ఆన్సరే చేయలేదు. దీనిపై సియోజున్ అంటాడు, నువ్వు అదంతా మర్చిపో, నాకు దానికి ఆన్సర్ అప్పుడే దొరికేసింది. ఇప్పుడు లిన్ అంటుంది, అయితే ఇప్పుడు మనం ఫ్రెండ్సే కదా. ఇది విని సియోజున్ కొంచెం ఆలోచించి లిన్ తల మీద కొడతాడు. ఇంకా సియోజున్ అవునని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్తూ సియోజున్ అంటాడు, నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. దీనిపై లిన్ అంటుంది, అవును నేను అతన్ని కలవడానికి వెళ్తున్నా. ఇంకా లిన్ వెళ్ళిపోయిన తర్వాత తను ఇక్కడ కొంచెం బాధపడతాడు. ఇంకోవైపు మనం సుహోని చూస్తాం. తను లిన్ ని కలవడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అతని చేతిలో నెక్లెస్ కూడా ఉంటుంది. ఇక్కడ సుహో లిన్ కి ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం సుహోది పాస్ట్ ని చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళ డాడీ ఇలా చేశాడో, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. ఇదంతా జరిగాక సుహో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకా తన మూడ్ ఎప్పుడు బాగోదు. అందుకే తను హార్న్ రివర్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇలాగే ఒక రోజు కూర్చుంటుంటే సుహోకి లిన్ కనిపిస్తుంది. ఇదే రోజు సుహో లిన్ ని ఫస్ట్ టైం కలిసాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు బుక్ స్టోర్ లో కలుస్తారు. ఇక్కడ సుహోకి లిన్ చేష్టల్ని చూసి కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అందుకే సుహో దాని తెల్లారి లిన్ కోసం బుక్ స్టోర్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సుహో చెప్తాడు, నేను ఆ రోజు నుంచే లిన్ ని ఇష్టపడడం మొదలు పెట్టాను. ఇంకా దాని తర్వాత లిన్ ఒకసారి నన్ను కలవడానికి వచ్చింది, తన రియల్ ఫేస్ ని సీక్రెట్ గా ఉంచమని. దీనికి సుహో అయితే ఒప్పుకుంటాడు. సుహో అంటాడు, నువ్వు నేనేం చెప్తే అదే చేయాలి. ఇంకా సుహో అనుకుంటాడు, ఒక విధంగా నేను చేసింది తప్పే, కానీ నేను ఇలా లిన్ కి చాలా దగ్గరయ్యాను. నేను మళ్ళీ కొరియా రావడం, ఇంకా నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అవ్వడం, ఇవి నా లైఫ్ లోని వండర్ఫుల్ మూమెంట్స్. కానీ నా లైఫ్ ఇలాగే సంతోషంగా ఉంటుంది అనుకునే టైంలో నాకు ఏదో ఒకటి జరుగుతుంది. సరే ఇక ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం. తను సుహోని కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు లిన్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సైక్లింగ్ చేసే అతని వల్ల తన ఫోన్ కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే లిన్ కి సుహో కాల్ చేస్తాడు, కానీ ఫోన్ పనిచేయదు. దీని తర్వాత లిన్ ఈవినింగ్ దాకా హార్న్ రివర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది సుహో కోసం. ఇప్పుడే ఇక్కడికి పరిగెత్తుకుంటూ సియోజున్ వస్తాడు. ఇప్పుడు సియోజున్ చూసి లిన్ అంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనిపై సియోజున్ అంటాడు, నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇప్పుడు లిన్ తన ఫోన్ ని చూపిస్తుంది. ఇప్పుడు సియోజున్ అంటాడు, సుహో ఇక్కడికి రాలేడు ఎందుకంటే వాళ్ళ డాడీ ఇప్పుడు కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు లిన్ అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీనిపై సియోజున్ అంటాడు, నాకు తెలిసి సుహో ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉండొచ్చు, మనం తొందరగా వెళ్ళాలి. ఇంకోవైపు మనం ఎయిర్పోర్ట్ లో సుహోని చూస్తాం. తను లిన్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లిన్ అంటుంది, నీకు ఏడవడం రాబోతే నువ్వు ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేయి, అలాగైతే నువ్వు ఫ్రీగా ఏడవగలవు. ఇదంతా గుర్తు తెచ్చుకొని సుహో కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇలా సుహో వెళ్తుంటే ఇప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. దీన్ని చూసి సుహో లిన్ ని కలవడానికి వస్తాడు. ఇప్పుడు సియోజున్ అంటాడు, ఐ హోప్ నువ్వు సేఫ్ గానే వెళ్తావు అనుకుంటున్నా, ఇంకా నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇంకా తను వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలిపెట్టి కంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత సుహో లిన్ కి సారీ చెప్తాడు, తను చెప్పినట్టుగా హార్న్ రివర్ దగ్గరికి రాలేకపోయినందుకు. ఇప్పుడు లిన్ అంటుంది, నీకు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సుహో లిన్ కి తన ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్తాడు తనకి. ఇంకా తన దగ్గర ఉన్న నెక్లెస్ ని లిన్ కి ఇస్తాడు. సుహో అంటాడు, ఇది నేను నీకు ఎప్పటి నుంచో ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంకా సుహో తన లవ్ ని లిన్ కి కన్ఫెస్ చేస్తాడు. ఇది వినగానే లిన్ ఏడుస్తూ ఉంటుంది. లిన్ అంటుంది, నేను కూడా నేను ఇష్టపడుతున్నా. సుహో అంటాడు, మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు, కానీ నేను తొందరగానే కలుస్తా. ఇంకా తను లిన్ కి గుడ్ బై చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం స్కూల్లో లిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తాం. షరీన్ అంటుంది, సుహో దగ్గర నుంచి నీకేమైనా మెసేజ్ వచ్చిందా? దీనిపై లిన్ అంటుంది, సుహో సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు, ఈ టైంలో నాకు అతన్ని డిస్టర్బ్ చేయాలని లేదు. కానీ ఇక్కడ చూస్తే లిన్ సుహోకి ఆల్రెడీ మెసేజ్ చేసే ఉంటుంది, కానీ అతను రిప్లై ఇవ్వలే. ఇప్పుడు సుహో అంటుంది, అయినా కానీ నువ్వు అతన్ని మర్చిపో, నీకోసం ఈ యూనివర్సిటీలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇన్ మై ఒపీనియన్ సుహా చెప్పేది తప్పు. సర్లే చైరెన్ సుహా మూడ్ ని నార్మల్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత లిన్ సుహో రిప్లై కోసం వెయిట్ చేసి కొన్ని నెలలు గడిచిపోతుంది. ఇంకా తను సుహో కోసం బుక్ స్టోర్ లోకి వెళ్తుంది. ఇంకా హార్న్ రివర్ దగ్గర కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా చూస్తుండగానే లిన్ స్కూల్లో చాలా పాపులర్ అయిపోతుంది. ఇంకా ఆమె దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడికి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా సియోజున్ కూడా వస్తాడు. సరే ఇక చూస్తుండగానే లిన్ స్కూల్ లైఫ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఒక రోజు లిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి రెస్టారెంట్ లో తింటూ ఉంటారు. ఇక్కడ లిన్ చాలా డ్రింక్ చేసి ఉంటుంది. ఇక డ్రింక్ చేసిన తర్వాత అందరు ఫ్రెండ్స్ మాట్లాడినట్టే లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది, మీరంటే నాకు చాలా ఇష్టమని. ఇక అక్కడే పడుకుంటుంది. ఇక లిన్ ఇలా చేయడం చూసి వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళిద్దరు కలిసి లిన్ ఇంటికి కూడా తీసుకెళ్లలేరు. ఇప్పుడే సుహా లిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేద్దామని అనుకుంటుంది. తను అంటుంది, లిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లడానికి ఇక్కడికి రా. ఇంకా కొంచెం సేపటి తర్వాత
తర్వాత అక్కడికి సియోజున్ వస్తాడు. ఇక దీని తర్వాత సియోజున్ లిన్ ని నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ వెళ్తుంటే లిన్ డ్రెస్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అందుకే సియోజున్ తన జాకెట్ ని లిన్ కి కడతాడు. ఇలా లిన్ ని తీసుకుని వెళ్తుంటే సియోజున్ చాలా అలసిపోయి ఉంటాడు. అందుకే వీళ్ళిద్దరు కలిసి మెట్ల మీద కూర్చుంటారు. ఇక్కడ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటే సియోజున్ లిన్ కోసం వాటర్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి లిన్ అతను ఆపుతుంది. లిన్ అంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఇంకా తను తన భుజం మీద పడుకుంటుంది. ఇలా ఒక గంట గడిచిన తర్వాత లిన్ లేస్తుంది. లిన్ అంటుంది, నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా లిన్ అంటుంది, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, సుహా ఇంకా చైరీ నేను నా బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నారు? ఇది విని నీకు కోపం రాలేదా? ఇంకోసారి తను అలా అంటే నేను తను వదిలిపెట్టాను. దీనిపై సియోజున్ అంటాడు, అదంతా అవసరం లేదు. నేను నీకు ఇంతకుముందు చెప్పింది మర్చిపోయావా? దీనిపై లిన్ అంటుంది, నువ్వేం చెప్పావు? దీనిపై సియోజున్ అంటాడు, నేను ఇప్పుడు కూడా నిన్ను ఇష్టపడుతున్నా. ఇక చూస్తుండగానే సియోజున్ లిన్ ని కిస్ చేస్తాడు. వాట్ ద ఫక్, నేను ఇప్పుడు ఏం చూసాను? దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్. వీనికి అసలు ఇంకా సిగ్గుందా? నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. ఇప్పుడు సుహాన్ చూస్తే నాకు పాపం చాలా బాధ అనిపిస్తుంది. సుహాన్ చూస్తే నాకు ఒకటే డైలాగ్ గుర్తుకొచ్చింది ఆ మూమెంట్ లో. అది నా పిల్లరా. నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ అసలు నమ్మొద్దు. ఇంకా నేను ఈ యానిమే ఈ ఎండింగ్ సీన్ చూసాక నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే నాకు హ్యాపీ ఎండింగ్ యానిమేస్ అంటే చాలా ఇష్టం. నాకు ఇలాంటి యానిమేస్ చూసాక కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది నా మైండ్. నెక్స్ట్ ఏమవుతుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటా. అందుకే ప్లీజ్ నెక్స్ట్ టైం ఏదైనా మంచి యానిమేస్ ని సజెస్ట్ చేయండి. ఇప్పుడు మనం మన ఛానల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి ఛానల్ లో నేను సోలో లెవెలింగ్ ఇంకా చైన్సో మ్యాన్ ఎపిసోడ్స్ ని కంటిన్యూ చేస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు ఏది అప్లోడ్ చేసిన స్ట్రైక్ వస్తుంది, నాకు ఇక భయం అవుతుంది. ఇప్పటి నుంచి నేను నా సెకండ్ ఛానల్ లో కన్సిస్టెన్సీగా ఉంటా. దానిలో డైలీ బేసిస్ లోనైనా ఒకరోజు తప్పించి ఒక రోజైనా బ్లీచ్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మీలో ఎవరైనా స్పై ఎక్స్ ఫ్యామిలీ మూవీ చూడలేదంటే వెళ్ళి చూడండి, అందులో అప్లోడ్ చేశాను నాకు సెకండ్ ఛానల్ లో. ఆ మూవీ కూడా స్ట్రైక్ వచ్చి ఆ వీడియో డిలీట్ అయింది. ఆ మూవీని మీరు అందరు చూసారని చెప్పి నేను ఆ మూవీని వదిలేసాను, ఇక మళ్ళీ అప్లోడ్ చేయలేదు. ఇంకా మీలో కొందరు వేరే యానిమేస్ ఎక్స్ప్లెయిన్ చేయమని కమెంట్ చేసి చెప్పారు. అవేంటో ప్లీజ్ మీరు మళ్ళీ కమెంట్ చేయగలరా? మీరు కమెంట్ చేసిన యానిమేని కమ్యూనిటీలో పోలింగ్ కి పెడతా. దానిలో దేనికి ఎక్కువ వర్డ్స్ వస్తే దాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఎనీహౌ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.